హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు విచిత్ర ప్రయోగాలు. సో ఈ రోజు ఛాలెంజ్ ఏంటిదనంటే 2 నిమిషాలలో ఎవరు ఎక్కువ బాయిల్డ్ ఎగ్స్ తింటారు అనే ఛాలెంజ్ అనమాట. సో ఫస్ట్ ఎవరు తింటారు, ఎన్ని ఎగ్స్ తింటారు, ఎంత తింటారు, ఎట్లా తింటారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారో చూద్దాం. సో గెలిచిన వారికి ఒక సర్ప్రైజ్ ఉంది అండ్ ఓడిపోయిన వారికి కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. ఓకేనా? ఓకే. సో లెట్స్ స్టార్ట్ ది ఛాలెంజ్. ఫస్ట్ అయితే నెంబర్ వేద్దాం, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చెప్పేసి. ఇవాళకి రాజన్నకు. రాజన్న. ఓకే, ఇవి నీకు. ఓకే ఓకే. నెంబర్ 1 మా రాజు గారికి వచ్చింది, నెంబర్ 2 నాకు వచ్చింది, నెంబర్ 3 రమేష్ గారికి వచ్చింది. ఎక్కువ తినేటోడు వీడే, కానీ లాస్ట్ వచ్చింది మాత్రం వీనికే. బట్ చూద్దాం. ఒక ట్రే ఎగ్స్ ఉన్నాయన్నమాట. సో ట్రే ఎగ్స్ లో 2 నిమిషాల కౌంట్ డౌన్ టైము. 2 నిమిషాలలో ఎవరు ఎక్కువ తింటారు, ఎవరు తక్కువ తింటారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు చూద్దాం. ఇవన్నీ చించుకొని మొత్తం పెట్టుకొని ఇట్లా. ఓకే, కారం పెట్టుకొని తినాలి, వాటర్ తాగొద్దు. సో ప్రతి ఎగ్ కి ఖచ్చితంగా, ప్రతి బయటికి ఒక్కొక్క బుక్కకి ఖచ్చితంగా కారం పెట్టుకొని తినాలి. ఎన్ని బుక్కలు తింటే అన్ని బుక్కలు, లేదంటే వన్ టైం ఒకసారి మొత్తం దీంట్లో లిక్ చేసుకొని కూడా తినవచ్చు అనమాట. సో కానీ ఖచ్చితంగా కారం పెట్టుకొని తినాలి. సో ఫస్ట్ ఈ ఛాలెంజ్ వచ్చేసి మా రాజుగారు చేస్తుండు. లెట్స్ స్టార్ట్ ది ఛాలెంజ్. బాయిల్డ్ ఎగ్ ఈటింగ్. రెడీ? రెడీ. కొంచెం కూడా వేస్ట్ చేయొద్దు. గట్టిగా మాట్లాడు. కడుపులో నీకు మండాలి. కానీ కమాన్, ఏ కొత్తది మొన్ననే పట్టించినమే. అన్ని కూడా వేసావు, నీకు ఒక్కొనికే కాదు, అవి మాకు కూడా ఉన్నాయి. మరి టైం చూడండి ఫ్రెండ్స్, 48 సెకండ్స్ అయింది. చూడండి, వాడు జస్ట్ వారికి 2 గుడ్లు మాత్రమే తిన్నాడు. 2 తిన్నాడు. చూడండి ఫ్రెండ్స్, 1 నిమిషం అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3వ గుడ్డు తింటుండు. కారం పెట్టుకుంటాడు. చూడే, కారం పెట్టుకుంటాడు. పెట్టుకోలేడు కారం. కారం పెట్టాలి అంతే. కారం పెట్టుకుంటేనే అట్లా. కారం పెట్టుకొని తినాలి. కాదు, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు కారం పెట్టుకోకపోతే. నువ్వు బుక్క కారం పెట్టుకోవాలి. కారం పెట్టాలి. 133 సెకండ్స్. 3వ కోడిగుడ్లు మొత్తం కంప్లీట్ అయ్యాడు. 3 తిన్నాడు. టైం అయితే దగ్గరికి వచ్చింది. 144 సెకండ్స్, 146 సెకండ్స్. 2 నిమిషాలే అయిపోతుంది. టైం అయిపోతుంది. టైం చూసుకోండి. టైం గురించి చెప్తాం కదా. స్టాప్. అయిపోయింది. సో ఇది ఒకటే. ఎంత 2.5 3.5 3.5. ఎన్ని తిన్నావురా? 3.5. సో 2 మినిట్స్ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి మనోడు 3.5 కారం పెట్టుకొని 3.5 కోడిగుడ్లు తిన్నాడు. ఓన్లీ 3.5 ఎగ్సే తిన్నాడు. సో ఖచ్చితంగా కారం పెట్టుకోవాలి. ఇదే ఛాలెంజ్. అది కొత్త కారము. సో సుక్కలు కనబడుతున్నాయి మంట. దీని కళ్ళు చూడు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వే. చూసిరా ఫ్రెండ్స్, మనోడు వచ్చేసి 2 నిమిషాలల్లా కేవలం 3.5 ఎగ్స్ మాత్రమే తిన్నాడు. సో ప్రతి బయటికి కారం పెట్టుకోవాలి. ప్రతి బయటికి ఖచ్చితంగా. అది కొత్త కారం, అసలే మంటుందట. సో వీడైతే 2 మినిట్స్ టైం ఛాలెంజ్ లో 3.5 తిన్నాడు. ఇప్పుడు సెకండ్ నెంబర్ నేనే. సో నేను 2 మినిట్స్ లో ఎన్ని తింటాను? నేనైతే డెఫినెట్ గా తినే ఛాలెంజ్లలో, ఫుడ్ ఛాలెంజ్లలో ఓడిపోతాను అనుకుంటున్నా. బట్ లెట్స్ ట్రై టు విన్. ఎందుకంటే సర్ప్రైజ్ ఓడిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ఉంది, అది మామూలుగా ఉండదు. లెట్స్ గో టు బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఫస్ట్ నెంబర్ మన రాజుగాడు వచ్చేసి 2 నిమిషాలల్లా కేవలం 3.5 ఎగ్స్ తిన్నాడు. ఇప్పుడు సెకండ్ టర్మ్ నాదనమాట, సెకండ్ నెంబర్ నాది. సో నేను తినుడు స్టార్ట్ చేస్తున్నా. ఓకే, రెడీయా? రెడీ? స్టార్ట్ అయిందా? ఓకే. మెల్లగా కక్కేవు.
కారం మంచిగా అంటు పెట్టుకుంటుండే కారం నిలగలే. ఒక్కొక్క బుక్క ఖచ్చితంగా పెట్టుకోవాలి కారం కంపల్సరిగా. టైం 35 seconds అవుతుంది ఇప్పుడైతే. ఇప్పుడు ఎన్నో గుడ్డే? రెండో గుడ్డ ఒకటా రెండోది అమ్మా రెండా? మరి చూడు లెక్క తెలుస్తుంది కానీ. మూడో కోడిగుడ్డు ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఒక 2 seconds అవుతుంది. టైం చూపెట్టి 5 seconds అవుతుంది. 1 minute. కారం మంచిగా పెట్టుకోవాలి. కారం మంచిగా పెట్టుకోవాలి. అంతా మీద పని ఫ్రెండ్స్. 4వ కోడిగుడ్డు ఇప్పుడు 4. టైం ఎంత చూడు? 1. అది అంటుకుంటలేదు మీద మీద. ఒక్క నిమిషం 29 నిమిషాలు అవుతుంది. మంచిగా పెట్టుకోవాలి కారం. పెట్టుకుంటున్నావు నేను నిండా పెట్టుకున్నా. నేను గట్ట అంటే మొత్తం తిందు నేను. చూడండి ఫ్రెండ్స్. టైం 1:52. ఎన్నోది ఇప్పుడు? 4:30. టైం అప్ ఫ్రెండ్స్. 4 తిన్నావా? 4 కోడిగుడ్లు తిన్నాడు ఇప్పుడు మొత్తానికి అయితే అన్న. వీడు 3:30 తిన్నాడు. నాది 4:30 అవుతుండే. కాకపోతే నాది 4 ఆగిపోయింది. 4 మొత్తానికి అయితే ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్ నేను, సెకండ్ ప్లేస్ వీడు. ఇప్పుడు రమేష్ గారు అయింది అబ్బో మంట మడుతుంది. మామూలుగా లేదు నిజంగా. రాజుగారు కష్టమే. అంతే తినేసాయి. ఇక తినడు లేదు అబ్బు మంట. అది అసలేమో అనుకుంటున్నాం కానీ హరిబరిలో తొందర తిందామని అనుకునే సమయంలో ఏమైతుంది తెలుసా? హరిబరిలో తొందర తిందామని అనుకునే సమయం ఏమైందంటే అది మింగేటప్పుడు కక్కసినట్టు అయింది. ఆడికెళ్ళి రమేష్ గారు అంటుండు నువ్వు ఆయనతో కక్కేవని. నేను కక్కినట్టే అయ్యా నాకు ఒకసారి. మొత్తానికి అయితే గెలిచిన. కానీ సస్పెన్స్ ఛాలెంజ్ మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ నాకు సుక్కలు కనిపించినాయి. అది కారం మామూలుగా లేదు. సో మనోడు వచ్చేసి ఇప్పుడు రమేష్ గాంధీ నెంబర్ 3 ఛాలెంజ్. నిజంగా నాకైతే ఘోరంగా అనిపించింది. ఎందుకంటే టైం పీరియడ్ తక్కువ. మేము కావాలనే ఛాలెంజ్ అట్లా పెట్టినాం అనమాట. ఇప్పుడు 3rd రమేష్ గారు అనమాట. సో వీడు వాడిని ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో వాడు ఎన్ని 2 నిమిషాలలో వాడు ఎన్ని ఎగ్స్ తింటాడో చూద్దాం. లెట్స్ గో. రెడీ స్టార్ట్. ఒక నిమిషం. రెడీ స్టార్ట్. దన్న మింగుతున్నాడు. 2 గుడ్లు అయినాయి. 2 గుడ్లు అయినాయి. ఇది 3. కారం నువ్వు కారం అద్దుకుంటలేవు. నువ్వు కారం అద్దుకోవాలి. ఇది ఫెయిల్. ఏది నువ్వు కారం అద్దుకుంటలేవు. చూడు కారం ఉండాలి. 2 గుడ్లు అయిపోయినాయి. 2 3 ఇప్పుడు పట్టుకుంటే 3వది. ఇది 3వది. ఇది 3వది. లేదు ఇది 3వది. కౌంటింగ్ చెప్తున్నా. కారం అంటుకుంటలేదు. టైం 53 seconds. 3 తిన్నాడు. ఇది 4th ఎగ్ అయిపోయింది. 2 minutes లో మొత్తం ఎన్ని తింటావు? మొత్తం 2 minutes అయిపోవాలా. 2 minutes. మంచిగా పెట్టుకో కారం. కారం మంచిగా పెట్టుకోవాలి. సగం పెట్టుకోడు. కారం మొత్తం పెట్టుకోలేదు. మొత్తం పెట్టుకోవాలి. 4. ఏది టైం అయితే వచ్చేసి 124 అయింది. 126, 127, 128. ఇది 5th ఎగ్. కమాన్ రమేష్ గారు గెలిచేసిండే 5th ఎగ్. చూడు వీడైతే 136 seconds లోనే 5 ఎగ్స్. ఇది 5వ ఎగ్. 142, 144, 145, 146, 147. 5 ఎగ్స్ అయితే తిన్నాడు ఇప్పటి వరకు. 150.
ఇది 6th ఎగ్ 156 157 159 2 minutes స్టాప్. సో పూర్తిగా తినలేడు, 6th ఎగ్ కొంచెం మిగిలిపోయింది. సో మొత్తానికి ఈ ఫుడ్ ఛాలెంజ్లు అయితే బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ లా సో ఆల్మోస్ట్ 6 eggs తిన్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ లా సో 2 నిమిషాలల్లా వీడు 3.5 తిన్నాడు, నేను 4 తిన్నా. వీడు వచ్చేసి అయితే ఇందాక మేము ఒక ఎగ్ తక్కువ లెక్క పెట్టినాం. నేను తర్వాత వీడియో చూసినాక అర్థమైంది వీడు 7 తిన్నాడు అనమాట. అంటే కొంచెం తక్కువ, అంటే 6.5 తిన్నాడు. ఆల్మోస్ట్ 6.5 కంటే కొంచెం ఎక్కువ తిన్నాడు, కొంచెం తక్కువ 7 తిన్నాడు. ఈ బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి రమేష్ అండ్ రన్నర్ వచ్చేసి మన రాజుగాడు రామిరెడ్డి రాజన్న. రామిరెడ్డి రాయన మా రామిరెడ్డి రాయన్ ఓడిపోయాడు. సో సర్ప్రైజ్ ఓడిపోయిన వారికి ఒక పనిష్మెంట్, సర్ప్రైజ్ పనిష్మెంట్ ఉంటది, కంపల్సరీ చేయాలి. పనిష్మెంట్ ఏది ఇచ్చినా చేయాలి ఖచ్చితంగా చేయాలి. అండ్ విన్నింగ్ కూడా సో గెలిచిన మన రమేష్ అన్న మీద రివెంజ్ తీసుకోవాలి. గెలిచిన మన రమేష్ గారికి వచ్చేసి అండ్ సర్ప్రైజ్ ఏంటిదంటే, పోయిన వీడియోలో మనం ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి పోయిన వీడియోలో ఫన్నీగా ఉండడానికి అని చెప్పేసి మన కిరణ్ కి 11 రూపీస్ గిఫ్ట్ ఇచ్చిన. అండ్ ఇప్పుడు వచ్చేసి మన రమేష్ గారికి 111 రూపీస్ అంటే 111 రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నా. సో ఇది గ్రాడ్యువల్ గా డిపెండ్స్ ఆన్ ఛాలెంజ్ ని బట్టి ప్రైజ్ మనీ పెంచుకుంటూ పోతా. సో ఈ బాయిల్డ్ ఎగ్ ఛాలెంజ్ లో విన్నర్ కి మనం ఇస్తున్నాం 111 రూపాయలు. అండ్ రన్నర్ అప్ వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ అనమాట. ఇది మాత్రం నేను డిసైడ్ చేయను. రివెంజ్ ఛాలెంజ్ ఎవరైతే గెలిచిరో వాడే రివెంజ్ ఛాలెంజ్ వినికిస్తాడు. అది త్వరలో చూపిస్తాం. అది కరెక్ట్ గా రివెంజ్ ఛాలెంజ్ వీడియో మేము దానికి సంబంధించింది మేము చూపిస్తాం. వీడి ఇష్టం, రివెంజ్ ఛాలెంజ్ వీడు ఏది తీసుకుంటే అది, వీడు ఏది చెప్తే అది వీడు చేయాల్సిందే. ఓకేనా? ఏది చెప్పినా చేయాలి. లాస్ట్ కి బెగ్గింగ్ చెప్పినా కూడా కొంచెం సేపు బెగ్గింగ్ చేయాల్సి ఉంటది అనమాట. సో ఇదే ఛాలెంజ్, రివెంజ్ ఛాలెంజ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో అనమాట. సో బాయిల్డ్ ఎగ్ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించింది మీరు కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరీ ఇంపార్టెంట్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఫీడ్బ్యాక్ ఈ వీడియో ఎట్లొచ్చింది, ఇంకా మేము ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలనేది మాకు చాలా అవసరం. మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా. మర్చిపోతున్నాం అన్న, గంట కొట్టుడు మర్చిపోతున్నాం అన్న.